అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లా. ఖురాన్ జీవిత పాఠాల నుంచి 15th పారాలో మేము మానవుణ్ణి అనుగ్రహించినప్పుడు అతను వైముఖ్య ధోరణిని ప్రదర్శిస్తూ ఓ పక్కకు తిరిగిపోతాడు. బాధ కలిగినప్పుడు మాత్రం నిరాశకు గురి అవుతాడు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఒక వ్యక్తి యొక్క నేచర్ గురించి తెలియచేస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో రెండు సిచ్యువేషన్లు ఉంటాయి. ఒకటి ఆనందంగా ఉండే సిచ్యువేషన్, రెండు బాధగా ఉండే సిచ్యువేషన్. మనిషి ఆనందంగా ఎప్పుడు ఉంటాడు అంటే ఎప్పుడైతే తను అనుకున్నవన్నీ తన జీవితంలో జరుగుతూ ఉంటాయో అప్పుడు ఆ వ్యక్తి ఆనందంగా ఉంటాడు. ఈ ఆనందం అతనికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ వ్యక్తిని అనుగ్రహించినప్పుడే కదా మన లైఫ్లో ఏదైనా మంచి జరిగేది. సో అలాంటి సిచ్యువేషన్లో మనిషి ఏం చేస్తాడు అంటే వైముఖ్య ధోరణిని ప్రదర్శిస్తాడు. అంటే ఇది నా గొప్పతనం వల్లే వచ్చింది, ఈ క్రెడిట్ అంతా నాకే చెందుతుంది అని అల్లాహకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరొక మార్గంలోకి వెళ్ళిపోతాడు. ఒకవేళ బాధ కలిగింది అనుకోండి, అప్పుడు మాత్రం నిరాశకు గురవుతాడు అనమాట. అంటే నాకే ఈ కష్టం వచ్చింది, అల్లాహ్ ఎవరికి ఇవ్వలేదు కానీ నాకే అన్ని కష్టాలు ఇచ్చాడు, నేనేం తప్పు చేశాను అని అల్లాహ్ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తాడు. ఒక వ్యక్తి జీవితంలో సుఖాలు ప్రాప్తించినప్పుడు మాత్రం అల్లాహ్ను మర్చిపోతాడు, మిడిసిపడతాడు, అంటే గర్వంతో ఉంటారు. బాధలు ఏమైనా మొదలయ్యాయి, ఏమైనా నిరాశాకరమైన సిచ్యువేషన్స్ వాళ్ళ జీవితాల్లో వచ్చాయి, కష్టాలు వచ్చాయి అన్నప్పుడు నిరాశ నిస్పృహలకు లోనైపోతాడు. అల్లాహ్కి తన మీద ఏమీ దయలేదు అని అల్లాహ్ను నిందిస్తూ ఉంటాడు. నేను ఎన్నో దువాలు అడిగాను కానీ అల్లాహ్ నా దువా వినడు, అల్లాహ్ నన్ను పట్టించుకోడు, ఉన్న వాళ్ళకే ఇంకా మంచిగా చేస్తూ ఉంటాడు కానీ నన్ను పట్టించుకోడు, నాకు మంచి చేయడు అని అల్లాహ్ను నిందించడం ప్రారంభిస్తారు. అయితే ఎవరైతే మనస్ఫూర్తిగా అల్లాహ్ను విశ్వసించారో వాళ్ళు మాత్రం ఈ విధంగా ప్రవర్తించరు. వాళ్ళు కలిమిలోనూ లేమిలోనూ అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా అల్లాహకు భయపడుతూ అల్లాహ్ యొక్క కారుణ్యం పట్ల ఆశాభావాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే అల్లాహ్ను పూర్తిగా మనస్ఫూర్తిగా విశ్వసించారో వాళ్ళ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళకి సుఖాలు వచ్చాయనుకోండి, ఈ సుఖాలు అల్లాహ్ తరపు నుండి వచ్చాయి అని మరింత ఎక్కువగా అల్లాహకు థ్యాంక్స్ చెప్తూ అల్లాహకు ఒబీడియన్స్లో జీవితాన్ని గడుపుతారు. ఒకవేళ కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, అప్పుడేం చేస్తారు అంటే అప్పుడు కూడా అల్లాహ్ను స్మరిస్తూ అల్లాహకు భయపడుతూ అల్లాహ్ యొక్క కారుణ్యం మా పైన తప్పకుండా ఒక రోజు వస్తుంది అని అల్లాహ్తో ఆశాభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాని అల్లాహ్ నన్ను పట్టించుకోడు అని నెగిటివ్గా ఆలోచించరు. నా వల్ల ఏదో తప్పు జరిగి ఉంటుంది, అందుకనే నాకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఏమైనా నా వల్ల తప్పులుంటే క్షమించు అల్లా అని చెప్పి వీళ్ళు ఏ విధమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు అంటే రేపు అనేది నా అల్లాహ్ చేతిలో ఉంది కాబట్టి అల్లాహ్ దాన్ని కంపల్సరీగా మారుస్తాడు, నాకు మంచి రోజులు వస్తాయి అని ఒక ఆశాభావాన్ని కలిగి ఉంటారు. ఎవరు? విశ్వాసులు. ఈ ఆయత్ నుండి మనమేం నేర్చుకోవాలి అంటే మనం కష్టాల్లో ఉండనివ్వండి, సుఖాల్లో ఉండనివ్వండి, ఎప్పుడూ కూడా మనం అల్లాహ్ యొక్క స్మరణకు దూరం కాకూడదు. అల్లాహ్ యొక్క స్మరణ అంటే తస్బీ పట్టుకుని కేవలం జికర్ చేయడం మాత్రమే కాదు. అల్లాహ్ ఇచ్చిన ఫరాయిజ్లు అంటే విధిగా మన పైన ఉన్న ప్రతి విధిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఏ విధంగా చెప్పారో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పద్ధతి ప్రకారం వాటిపై అమలు చేయాలి. మరియు మనస్ఫూర్తిగా అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటూ అల్లాహ్పై మంచి ఆశాభావాన్ని కలిగి ఉండాలి. అయితే అల్లాహ్పై ఆశను కోల్పోవడానికి గల కారణం ఏంటి అంటే తన జీవితాన్ని సరిగా గడపకపోవడం. అంటే ఒక విశ్వాసి యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి అంటే ఆశ మరియు భయం మధ్యలో మన జీవితం అనేది గడపాలి. అంటే అల్లాహ్ నన్ను క్షమిస్తాడు అని ఆశను కలిగి ఉండాలి, అల్లాహ్ నాకు మంచి చేస్తాడు అన్న నమ్మకాన్ని కలిగి ఉండాలి. మరియు అలా నేను చేయలేదు, అల్లాహకు నచ్చిన విధంగా జీవితాన్ని గడపలేదు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుండి నాకు పనిష్మెంట్ వస్తుందేమో అన్న భయాన్ని కూడా కలిగి ఉండాలి. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఏమని ఒకసారి తెలియచేశారు అంటే స్వర్గం నుండి ఏమైనా ప్రకటన వచ్చినప్పుడు, ఓ ప్రజలారా మీరందరూ స్వర్గంలోకి ప్రవేశిస్తున్నారు ఒక్కళ్ళు తప్ప అని స్వర్గం నుండి ఏమైనా ప్రకటన వచ్చింది అంటే నేను కంపల్సరిగా ఆ ప్రకటనకు భయపడతాను అని తెలియచేశారు.
అయితే ఎందుకు ఆయన భయపడతాను అని చెప్పారు అంటే ఆ ఒక్కడిని నేనవుతానేమో అని ఆయన ఉద్దేశం. అల్హమ్దులిల్లా సహాబాలు ఎస్పెషల్లీ ఉమర్ రజియల్లాహు తలాన్హు గారు, అబూబకర్ రజియల్లాహు తలాన్హు గారు పుణ్యకార్యాలలో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతూ మంచి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించేవారు. మరియు సహాబాల గురించి అల్లా ఖురాన్లో ఏమని తెలియచేశారు అంటే అల్లా సహాబాలతో రాజీ, సహాబాలు అల్లాహతో రాజీ అని తెలియచేశారు. అలాంటి ఉమర్ రజియల్లాహు తలాన్హు గారు నేను ఇలాంటి ఒక ప్రకటన వస్తే కనుక భయపడతాను అని తెలియచేశారు అంటే మనందరం కూడా ఎక్కడ అగ్నిలోకి ప్రవేశిస్తామో అన్న భయాన్ని కలిగి ఉండాలి. అల్లాని మారు మారు క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వర్స్ ఏంటి అంటే ఆ యువకులు గుహలో ఆశ్రయం పొందినప్పుడు ఇలా ప్రార్థించారు, మా ప్రభు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, మా పనిలో మా కోసం సన్మార్గాన్ని సులభతరం చేయి. సూరా కాఫ్ వర్స్ నెంబర్ 10. ఒక నిరంకుశ నాయకుడి కింద నివసించిన కొంతమంది యువకులు వారి యొక్క ప్రస్తావన గురించి సూరా కహఫ్లో వివరించబడింది. వాళ్ళతో నివసించే వాళ్ళందరూ, వాళ్ళ సొసైటీ పీపుల్ అందరూ కూడా సరైన మార్గం నుండి తప్పుకున్న కారణంగా ఈ యువకులు ఏం చేశారు అంటే వీళ్ళందరితో మనం సహవాసాన్ని విడిచిపెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అయితే వీళ్ళందరి నుండి మనం దూరంగా వెళ్ళిపోయి మన ఈమాన్ను, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అని ఈ యువకులు డెసిషన్ తీసుకున్నారనమాట. ఆ నిరంకుశ నాయకుడి కింద నుండి ఉండకూడదు మనమని. అప్పుడు వాళ్ళు ఒక గుహలోకి వెళ్ళి ఆశ్రయాన్ని పొందారు. వాళ్ళకి చాలా భయం వేసింది. ఎందుకంటే వాళ్ళ సమాజం వాళ్ళు వాళ్ళని కంపల్సరీగా తప్పుదారి పట్టిస్తారేమో అన్న భయం వాళ్ళ మనసులో ఉంది. మన విశ్వాసాన్ని కోల్పోతామేమో అని భావించి వాళ్ళు అల్లాహతో దువా వేడుకున్నారు, మా ప్రభువు, నీ నుండి మాకు దయను ప్రసాదించు మరియు మా వ్యవహారం నుండి మాకు సరైన మార్గదర్శకత్వాన్ని సిద్ధం చేయి అని అల్లాహతో దువా వేడుకున్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా వారి దువాను విన్నాడు మరియు సమాధానం కూడా ఇచ్చారు. ఏ విధంగా అంటే వాళ్ళని చాలా సంవత్సరాలు గాఢ నిద్రలో ఉండిపోయేలాగా చేసి ఆ గుహలోనే వాళ్ళని అల్లా సుబ్హానహు వ తఆలా రక్షించి ఉంచారు. ఒకళ్ళ లైఫ్లో పీస్ ఆఫ్ మైండ్ కానీ పీస్ ఆఫ్ హార్ట్ కానీ అంటే ఒక శాంతిని కోల్పోవడానికి ఒక పెద్ద కారణం ఏమిటి అంటే మనం తప్పుడు సహవాసాలలో ఉండడం, అంటే బ్యాడ్ ఫ్రెండ్షిప్లో ఉండడం మనల్ని కంపల్సరీగా అశాంతికి గురి చేస్తాయి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు చాలామంది ఖురాన్ మరియు సున్నత్కు విరుద్ధంగా పనులు చేయడాన్ని మనం చూస్తున్నాము. అలాంటి సిచ్యువేషన్లో ఈ యువకుల కథను మనం కంపల్సరీగా గుర్తు చేసుకోవాలి. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ సమాజంలో వాళ్ళతో కలిసిపోయి జీవితాన్ని గడపాలి అని అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారు అంటే వీళ్ళ వల్ల మేము మార్గభ్రష్టులు కాకూడదు మరియు మా విశ్వాసాన్ని మేము ఎలాగైనా కాపాడుకోవాలి అని వీళ్ళు ప్రయత్నం చేశారు. అల్లాహ్ కోసం వీళ్ళు వలస వెళ్ళిపోయారు. వాళ్ళు ఇలా ఆ ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏ ప్రాపంచిక అవసరాలు కాదు, ఏం కాదు. వాళ్ళ రీజన్ ఏమిటి అంటే వాళ్ళ యొక్క సొంత విశ్వాసాన్ని రక్షించుకోవడమే వాళ్ళ మోటోగా ఉండింది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మన విశ్వాసాన్ని కాపాడుకోవడమే అని వాళ్ళు గట్టిగా నమ్మారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి. రంజాన్ నెలలో అల్హమ్దులిల్లా మన ఇంటి ముందు నుంచి చాలా మంది ముస్లింలందరూ కూడా టైంకి నమాజ్కి వెళ్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి మనం కూడా ఇంప్రెస్ అయ్యి 5 పూట్ల నమాజ్ చదవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. వాళ్ళలాగే నేను కూడా ఆచరించాలి అన్న కోరిక మనకు కలుగుతుంది. మనం ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్తాం అల్హమ్దులిల్లా. కానీ మనం మన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, వాళ్ళ బ్యాడ్ ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా చెడు మార్గం పట్టిస్తారు అన్నది ఈ రోజుల్లో డిస్క్రైబ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎలా మెల్లమెల్లగా పాపాల్లో పడిపోతారో కూడా వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి మనం ఎవరితో ఉంటున్నామో, మన కంపెనీ ఎలా ఉంది, మనం మంచి వాళ్ళతో ఉన్నామా చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తున్నామా అన్నది కంపల్సరీగా ఆలోచించుకోవాలి. మన కళ్ళని, నోరు మరియు చెవులని మనం రక్షించుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం ఏదైతే చూస్తామో, ఏవైతే వింటామో, ఏవైతే మాట్లాడుతూ ఉంటామో వాటి ప్రభావం అనేది మన జీవితం పైన చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే దేవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రయోజకరమైన జ్ఞానం, మన కళ్ళు మరియు చెవుల రక్షణ కోసం అల్లాహ్ను అడుగుతూ ఉండండి అని దువా నేర్పించారు. ఇక్కడ ఉన్న యువత ఏం చేశారు? తప్పు మార్గంలో వెళ్ళే వాళ్ళకి దూరంగా ఉండడం మాత్రమే కాదు,
అల్లాహతో దువా కూడా వేడుకున్నారు. కాబట్టి దువాను కూడా ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదనమాట. నేను చేయాల్సిన ప్రయత్నం చేసేసాను కాబట్టి అయిపోయింది అని అక్కడతో ఆగకూడదు. మనం చేయాల్సిన ప్రయత్నం పూర్తిగా చేసి అల్లాహతో దువాను వేడుకోవాలి. అల్లాహతో కనెక్ట్ అయ్యి మంచి కోసమే దువా చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, ఈ విధంగా ప్రకటించు: సత్యంతో కూడుకున్న ఈ ఖురాన్ మీ ప్రభువు తరపు నుండి వచ్చింది. కాబట్టి కోరుకున్న వారు దీనిని విశ్వసించవచ్చు, కోరిన వారు నిరాకరించవచ్చు. అయితే సత్యాన్ని నిరాకరించిన దుర్మార్గుల కోసం మేము అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. దాని కీలలు వారిని చుట్టుముడతాయి. ఒకవేళ వారు సహాయం అడిగితే నూనె మడ్డి లాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మార్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది. అత్యంత దుర్భరమైన నివాసం నరకం. సూరా కహఫ్ వర్స్ నెంబర్ 23. ఇక్కడ అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ఏం తెలియచేస్తున్నారు అంటే, అల్లా తఆలా మనిషిని సృష్టించిన తర్వాత ఏది సత్యమైన మార్గం, ఏది అసత్యమైన మార్గం, ఏ వైపు వెళ్తే మనం మార్గభ్రష్టత్వానికి లోనవుతాము, ఏ వైపు మనం నడిస్తే రుజుమార్గంలో ఉంటాము అన్నది మనకు తెలియచేశారు. అది అల్లాహ్ యొక్క దయ, కరుణ. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ వ్యక్తిని కూడా ఫోర్స్ చేయలేదు మీరు ఇస్లాం పైనే జీవితాన్ని గడపాలి అని. అల్లాహ్ తఆలా మన ముందు 2 దారులు ఉంచారు. ఆ 2 దారుల్లో మనం ఏది చూస్ చేసుకుంటాము అన్నది, ఆ డెసిషన్ అల్లాహ్ మన చేతుల్లోనే పెట్టారు. మానవ జాతి ఏది కోరుకుంటే అది ఎంపిక చేసుకునే హక్కును అల్లాహ్ మనకు ప్రసాదించారు. కాకపోతే అల్లాహ్ తఆలా ఇక్కడ మనకి ఏం తెలియచేశారు అంటే, ఇక్కడ సత్య మార్గం ఒకటి ఉంది, అసత్య మార్గం ఒకటి ఉంది. అయితే మీరు సత్య మార్గాన్ని చూస్ చేసుకుని మంచి నడవడికతో ఇక్కడ జీవితాన్ని గడిపితే మీకోసం స్వర్గవనాలు ఉన్నాయి. మీరు అసత్య మార్గం చూస్ చేసుకుని ఇహలోకంలో జీవితం గడిపితే మీకోసం నరక శిక్షలు ఉన్నాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశారు. ఇది కూడా అల్లాహ్ యొక్క దయాకరుణ వల్లనే తెలియచేశారు. ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అని అల్లాహ్ తఆలా తెలియచేసేశారు. దీని తర్వాత మనిషి ఏమంటాడు, నాకు తెలియదండి దీని కాన్సిక్వెన్సెస్, లేకపోతే నేను మంచే చూస్ చేసుకునేవాడిని అని అంటాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు మంచి చేస్తే ఏ కాన్సిక్వెన్సెస్ చూడాల్సి వస్తుంది, చెడు చేస్తే ఏ కాన్సిక్వెన్సెస్ ఉండబోతున్నాయి అన్న విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురానే మజీద్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అన్న స్వేచ్ఛ మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చారు. కానీ ఒకసారి ఒక వ్యక్తి రుజుమార్గాన్ని చూస్ చేసుకోకుండా అపమార్గంలో వెళ్ళిపోయి చనిపోయే ముందు కూడా తౌబా చేసుకోకుండా అల్లాహకు అవిధేయత చూపుతూ జీవితాన్ని గడిపితే మాత్రం శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఎవ్వరికీ స్వేచ్ఛ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వలేదు. మనం చేసే ప్రతి పని కూడా ఒక పుస్తకంలో నమోదవుతుంది. కాబట్టి ఆ రికార్డ్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ప్రళయ దినం రోజున చూపించబోతున్నాడు. దాని ప్రకారంగానే మనకి స్వర్గవనాలా లేదా నరకంలో యాతనలా అనేది డిసైడ్ చేయబడతాయి. అలాంటి చెడ్డ ముగింపు నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే పశ్చాత్తాపం చెంది మంచి మార్గాన్ని వెతకడానికే తొందరపడాలి. ఎందుకు అంటే ఒక వ్యక్తి చేసిన చెడ్డ పనులన్నిటిని తుడిచిపెట్టే ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే నిజాయితీ గల పశ్చాత్తాపం. ఎవరైతే నిజాయితీగా పశ్చాత్తాపం చెంది అల్లాహతో క్షమాపణ వేడుకుంటారో అలాంటి వారి పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కంపల్సరీగా క్షమిస్తారు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపంతో నిజాయితీగా కన్నీళ్లు పెట్టుకొని అల్లాహ్ను క్షమాపణ వేడుకొని మంచి పనులు చేయడంలో మనం పోటీ పెట్టుకుంటామో, సమయాన్ని వృధా చేయకుండా, అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కోసం పరలోకంలో స్వర్గవనాలను సిద్ధపరుస్తారు. ఎందుకు అంటే పరలోకంలో మనకు స్వర్గంలోకి వెళ్ళాలి అంటే కావలసినది డబ్బు, నగలు, ఐశ్వర్యం, హోదా, చుట్టాలు ఇవేమీ రావు. కేవలం మనతో పాటు వచ్చేది మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే మంచి పనులు మాత్రమే. కాబట్టి పశ్చాత్తాపంలో ముందడుగు వేయాలి, పుణ్యకార్యాలు చేయడానికే సాయశక్తుల ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహతో పశ్చాత్తాపం వేడుకొని సరైన మార్గంలో నడిచే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.